బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు హైదరాబాద్ ముస్తాబైంది. మధ్యాహ్నం 1:30 కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇక 12:30 సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సిటీకి అక్కడికి చేరుకుంటారు. ఇక అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను అయితే పరిశీలిస్తారు. తెలంగాణ ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనకు ఉదాహరణగా ఈరోజు ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇవాళ రేపు ఈ ఉత్సవాలు అయితే కొనసాగనున్నాయి. 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 ఈ రోజు మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ఫ్యూచర్ సిటీ చేరుకుంటారు. ముందుగా గ్లోబల్ సమిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. ఇక 1:30 వేడుక ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభోత్సవ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేదికపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ఉజ్వల అభివృద్ధి లక్ష్యంగా ఆవిష్కరించే ప్రణాళికలను వివరిస్తారు. ప్రపంచ ఆర్థిక సదస్సులను తలపించే విధంగా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంతర్జాతీయ సదస్సునైతే ఏర్పాటు చేస్తుంది. ఇక దీనికి సంబంధించి ఈరోజు ట్రాఫిక్ మళ్లింపులు కూడా భారీగా చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి మీద అయితే ట్రాఫిక్ మళ్లింపులు అయితే చేశారు. ఇక ఈ కార్యక్రమానికి దిగ్గజ కంపెనీలన్నీ భారీ ఎత్తున హాజరు కానున్నాయి. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సమాలోచనలు సదస్సులో నిర్వహించనున్నారు. ఇక ప్రధానంగా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న వీడియోకాన్ జంక్షన్ నుంచి తుక్కగూడ, నెహ్రూ ఔటర్ రోబరీ, తర్వాత హర్షగూడ, మహేశ్వరం గేట్, కొత్తూరు క్రాస్ రోడ్స్, పవర్ గ్రిడ్ జంక్షన్ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు భారీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే అధికారులు ఇప్పటికే రూట్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. సో ఈ రోజు మధ్యాహ్నం 12:30 సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకొని గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను అయితే ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత 1:30 కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అయితే హాజరవుతారు. ఇక పెట్టుబడులే లక్ష్యంగా అయితే ఈ సదస్సు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక దిగ్గజ కంపెనీలు, ఇక నాయకులు, అదేవిధంగా రాజకీయవేత్తలు, రాజకీయ ప్రముఖులు కూడా ఇక్కడ హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ, ఖర్గే వీరందరూ, అదేవిధంగా రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఇక ముఖ్యంగా రేవంత్ రెడ్డి పీఎంను కూడా ఆహ్వానించిన నేపథ్యంలో మరి పీఎం ఈ రోజు వస్తారా రేపు వస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అయితే మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.